రంగంలో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ స్పోర్ట్స్. IPL 2026లో సూపర్ సండే మొదటి మ్యాచ్ మన SRH వర్సెస్ KKR మధ్య జరగబోతుంది. ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్న ఈ మ్యాచ్లో ఏ రకంగా ఉండబోతుంది? ఏమైనా మ్యాజిక్ జరగబోతుందా? KKR గెలిచే అవకాశం ఉందా, లేకుంటే బ్యాక్ టు బ్యాక్ గెలుపులను నమోదు చేసుకొని ముందుకు వెళ్తుందా SRH? ఒకసారి పూర్తిగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉప్పల్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఇప్పటివరకు ఇక్కడ హెడ్ టు హెడ్ జరిగినటువంటి మ్యాచ్లో SRH వర్సెస్ KKR ఓవరాల్గా మ్యాచ్ల్లో చూస్తే గత మ్యాచ్లలో 6 KKR గెలిచింది, 4 SRH గెలిచినటువంటి పరిస్థితి. గత మ్యాచ్లో కూడా SRH గెలిచింది. ఇక్కడ ఉప్పల్ పిచ్లో మనం చూస్తే హైయెస్ట్ స్కోర్ నమోదు చేసినటువంటి పిచ్ ఇక్కడే గతంలో లాస్ట్ సీజన్లో. ఈసారి ఏం చేస్తారన్నది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువగా హై స్కోర్ వచ్చేటువంటి అవకాశం మనం చూడొచ్చు. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో నమోదైనటువంటి హై స్కోర్ 286 పరుగులు గత సీజన్లో SRH చేసినటువంటి హై స్కోరే. లోయెస్ట్ వచ్చేసి 80 పరుగులు ఇక్కడ నమోదై ఉంది ఈ గ్రౌండ్లో. అండ్ ఈ గ్రౌండ్లో ఉప్పల్లో కాబట్టి పేసర్లకి 65% అనుకూలిస్తుంది అండ్ 35% స్పిన్నర్లకు అనుకూలించేటువంటి అవకాశం మ్యాక్సిమం పేసర్లకే మనం చూడవచ్చు ఈ గ్రౌండ్లో. ప్రఫుల్ ఇంగే ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తాడనేది ఈ యొక్క గ్రౌండ్లో మనం చూడాలి. అండ్ అలాగే ఇక్కడ రెండు టీంల యొక్క బ్యాటింగ్ బలాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు బ్యాటింగ్ చేసినా ఏ స్కోర్ వచ్చే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే గత 2-3 మ్యాచ్ల నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి SRH బ్యాటింగ్ చాలా బీభత్సంగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఈ సీజన్లో మొదటి నుంచి అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తూ అక్కడక్కడ ఒక మ్యాచ్ విఫలమవుతున్నా కూడా ఇంపాక్ట్ చూపిస్తూ పవర్ఫుల్ హిట్టింగ్ తోటి SRHను ముందుకు తీసుకువెళ్తున్నాడు. హెడ్ సపోర్ట్ చేస్తున్నాడు. అనుకున్న స్థాయిలో విజృంభించలేదనేటువంటి ఒక నిరాశ ఉండే లాస్ట్ మ్యాచ్లో అది కూడా తీర్చేశాడు. ట్రావిస్ హెడ్ గత మ్యాచ్లో చూపించినటువంటి విజృంభణతోటి ఓపెనర్లు 100% సెట్ అయిపోయారు. గత సీజన్లో ఎట్లాంటి దుమ్ము దులిపారో ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత క్లాసన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ముట్టుకుంటే మాడిపోతామన్నంత రేంజ్లో ఫామ్ కనబరుస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో అటు అభిషేక్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు, ఈశాన్ కూడా కొంత డౌన్లో అయినప్పటికీ కూడా గత కొన్ని మ్యాచ్ల నుంచి తను కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ మనకు SRH నుంచి కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో కూడా అనుకున్నంత స్థాయిలో గతంలో రాణించలేదు, కానీ ఇప్పుడు నితీష్ రెడ్డి కూడా అవసరమైనప్పుడు ఒక హ్యాండ్ వేస్తూ వస్తున్నాడు. అలాగే సలీల్ అరోరా గత మ్యాచ్లో మనం చూడడం జరిగింది. 10 బంతుల్లో 30 కొట్టేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నేను కూడా రేస్లో ఉన్నా, మిడిల్ ఆర్డర్లో రెడీగా ఉన్నా అంటూ చెప్పాడు. ప్యాట్ కమిన్స్ రావడం ఒక భరోసాగా అనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ విభాగంలో కూడా రాణిస్తున్నాడు. KKR విషయానికి వస్తే మొదటి నుంచి కూడా దారుణమైనటువంటి వైఫల్యాలు ఓపెనింగ్ పార్ట్నర్షిప్లోనే చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే వైఫల్యాన్ని చూస్తే మాత్రం KKR మరొకసారి తమ ఓటమిని తామే కొని తెచ్చుకునేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఫినాలని పక్కన పెట్టారు, సిఫార్డ్ను తీసుకువచ్చాడు. అభిషేక్ శర్మ అసలు ఫాము మొదటి మ్యాచ్ తప్ప పెద్దగా ఇంపాక్ట్ చూపించింది లేదు. అయినా కూడా ఓపెనింగ్ మార్పు చేర్పుల్లో తను మాత్రం కదలట్లేదు, మిగతా వారిని కదిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సిఫార్డ్ గత 2 మ్యాచ్లో డక్అవుట్ అయిపోయాడు. అంతకుముందు ఒక మ్యాచ్ ఆడే ప్రయత్నం చేశాడు, కానీ పెద్దగా రాణించిన పరిస్థితి కనిపించట్లేదు. బట్ కొత్త ప్లేయర్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా అన్నది చూడాలి. రఘువంశీ కొన్ని మ్యాచ్లు ఆడాడు, తను కూడా విఫలమయ్యాడు, పక్కన పెట్టారు. రమణదీప్ ఒక 2-3 మ్యాచ్లు ఆడుతున్నారు, మళ్ళీ పక్కన చాలా చేంజెస్ చేస్తున్నారు KKRలో. ఈ కన్ఫ్యూజన్ అనేది సెటిల్డ్ ప్లేయర్లు అనేది వాళ్ళ మూడ్ సెట్ అనేది మారిపోయేటువంటి పరిస్థితికి కారణం అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది. గ్రీన్ కూడా అనుకున్న స్థాయిలో అయితే ఇంపాక్ట్ చూపించట్లేదు. బౌలింగ్లో పెద్దగా ప్రదర్శన లేదు, బ్యాటింగ్లో తనకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రదర్శన అయితే తన నుంచి గ్రీన్ నుంచి కూడా మనకు కనపడినటువంటి పరిస్థితి. పవెల్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఏదో ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు. ఆ మ్యాచ్లో ఆడిన ఇంపాక్ట్ కూడా ఇప్పటివరకు కనిపించలేదు. రింకు సింగ్ ఒక్కడే, తను కూడా ఇక పైన టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అంతా ఫెయిల్ అవుతున్న క్రమంలో ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో తన న్యాచురల్ బ్యాటింగ్ కూడా మర్చిపోయి బాధ్యతలు మీద వేసుకొని స్లో స్ట్రైక్ రేట్తో ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. 2-3 మ్యాచ్లు రింకు సింగ్ వల్లనే ఆ మాత్రమైన 1-2 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి KKRకి వచ్చింది. రింకు సింగ్ వల్లనే, కేవలం రింకు సింగ్ వల్ల కూడా టీం బాధ్యతలన్నీ మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక బౌలింగ్ విషయంలో సునీల్ నారాయణని ఓపెనింగ్లోకి దింపితే ఏమైనా మార్పు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. KKRకి అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది. గతంలో అదే జరిగింది. ఈ సీజన్లో అలా చేయట్లేదు కెప్టెన్, ఎందుకో తెలియట్లేదు. నారాయణ బౌలింగ్లో కూడా ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తున్నాడు, మంచిగా రాణిస్తున్నాడు. నటరాజన్ మాత్రమే, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి కూడా ఫామ్లోకి వచ్చేసాడు. గత స్టార్టింగ్లో లేడు, బట్ ఇప్పుడు ఫామ్లోకి వచ్చేసాడు, మంచిగా రాణిస్తున్నాడు. అండ్ అలాగే వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి కొత్త బౌలర్ వైభవ్ అరోరా కూడా మంచి ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అనుకుల్ రాయ్ కూడా గత మ్యాచ్లో మంచి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. సో ఇక్కడ ఆన్ పేపర్ చూస్తే SRH చాలా స్ట్రాంగ్గా బీభత్సంగా మనకు కనిపిస్తుంది. KKR యాజ్ ఇట్ ఈస్గా అదే ఫెయిల్ అవ్వమైనటువంటి ప్రదర్శన టీం కనపడుతుంది.
ఈ మ్యాచ్లో ఇంకొన్ని మార్పులు ఏమైనా చేస్తుందా? ఫినెలాన్ని కనుక మళ్ళీ రంగంలోకి ఏమే దింపే అవకాశం ఉందా? బట్ ఆయన ఫినెలాన్ అనుకున్న స్థాయిలో రాణించినప్పటికి కూడా ఆ తర్వాత సిఫర్ట్ ప్రయోగం కూడా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫినాలని కంటే పెద్ద ఆప్షన్ అయితే ఏం కనిపించట్లేదు. ఇన్ కేసు ఒకవేళ ఫినాలని కనుక ఒక 5-6-10 ఓవర్లు కనుక నిలబడితే ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. కాబట్టి ఈ ఫినాలని ఆ అస్త్రాన్ని తీసుకొచ్చి నిలబెట్టి కూర్చోబెట్టి ఆడిపించే ప్రయత్నం చేస్తే సన్ రైజర్స్కి మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది కేకేఆర్కి. లేదు అంటే వీళ్ళు కొట్టేటువంటి ఈ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్కి తేటతెల్లమైపోయేటువంటి పరిస్థితి కేకేఆర్ నుంచి చూడొచ్చు మనం, అది కూడా ఉప్పల్లో కాబట్టి. బట్ ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ ఫలితం విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్కే చాలా ఎక్కువ అడ్వాంటేజ్ మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఓపెనర్లను కనుక మొదటి ఓవర్లోనే కేకేఆర్ కట్టడి చేయగలిగితే, భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మని, ట్రావిస్ హెడ్ని కనుక మొదటి ఓవర్లలోనే కట్టడి చేయగలిగితే అప్పుడు కేకేఆర్కి మళ్ళీ కంబ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ వారిని కనుక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కనుక క్లోజ్ చేయకపోతే కేకేఆర్ గెలవడం ఇంపాసిబుల్గా మారేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఫిన్ అలన్ లేకుండా. ఒకవేళ ఫిన్ అలన్ ఉంటే, ఒకవేళ భారీ స్కోర్ చేసిన ఎస్ఆర్హెచ్ ఇన్ కేస్ ఫిన్ అలన్ ఏమైనా మ్యాజిక్ చేస్తే గెలిచేటువంటి అవకాశం కూడా కేకేఆర్కి ఉంది. ఏదేమైనా ఒక 60% మార్జిన్ అయితే ఎస్ఆర్హెచ్కే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనా మ్యాజిక్ జరిగితే ఇప్పుడు చెప్పినట్టుగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎస్ఆర్హెచ్ది క్లోజ్ చేసేసి కేకేఆర్ ఆ ప్రయత్నం చేయగలిగితే కేకేఆర్ గెలిచేటువంటి అవకాశం కూడా ఉంది. సో నా అంచనా అయితే 40% కేకేఆర్, 60% ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి అవకాశాన్ని అయితే మ్యాచ్లో చూడొచ్చు.